కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ లో వాగు ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇంకా వరద ముంపులోనే 10 మంది స్థానికులు ఉన్నారు. ఉదయం నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు సిఎస్ కి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఫోన్ చేశారు. సహాయక చర్యలకి హెలికాప్టర్ పంపాలని ఆయన కోరారు. వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ పంపుతామన్నారు సిఎస్. ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకున్నాయి డిఆర్ఎఫ్ బృందాలు. రాజపేట తండా దగ్గర వాగులో 2 గల్లంతయ్యారు. మెదక్ జిల్లాలో వరద బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే హవేలీ ఘన్పూర్ లో చెరువు కట్ట తెగడంతో పంట పొలాల్లోకి వరద నీరు ఏ విధంగా చేరుతుందో మనం చూస్తున్నాం. ధూప్ సింగ్ తండాను వరద ముంచెత్తింది. నిజాంపేట మండలం నందిగామలో పౌల్ట్రీ ఫామ్ లోకి వరద నీరు చేరింది. 10,000 కోళ్లు చనిపోయాయి. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తున్న వరద ప్రవాహంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ లో వాగు ఉధృతి కొనసాగుతోంది. ఇంకా ముంపు ప్రాంతాల్లోనే ఉన్నారు 10 మంది స్థానికులు. ముంపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వరద ముంపులో ఉదయం నుంచి కూడా వారంతా సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. సిఎస్ కి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఫోన్ చేశారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ కో పంపాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. అక్కడ చాలా వాన మన ప్రయత్నం మనం చేయాలి. అయితే అక్కడ చాలా వాన మన ప్రయత్నం మనం చేయాలి. అయితే అక్కడ చాలా వాన మన ప్రయత్నం మనం చేయాలి. మన గ్రామ పంచాయతీ నుంచి చెరువులో నుండి నీళ్లు మొత్తం ఇక ఊర్లోకి వస్తున్నాయి. మెదక్ జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సైతం సిఎస్ కి ఫోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ గురించి చేసినట్టుగా చెప్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? రైట్, ప్రస్తుతానికైతే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడడంతో కుంభవృష్టి వర్షం పడిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి దాదాపుగా 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో మెదక్ నగరం మొత్తం, మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొంగిపడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని రోడ్డుపై నుంచి అదేవిధంగా పంట పొలాల్లోకి వెళ్ళడంతో కూడా ఎక్కడికక్కడ స్థానికులు, ప్రస్తుతం మనకంతున్నటువంటి సమాచారం మేరకు హవేలీ ఘన్పూర్ దగ్గర 10 మంది చిక్కుకున్నారు. అదేవిధంగా మరొక దగ్గర 2-3 చిక్కుకున్నట్టు తెలుస్తుంది. కానీ చాలా ప్రాంతాల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం రోడ్డుపైనే ఉన్నటువంటి వరద ప్రవాహానికే చిన్నపాటి వరద అనేది కనిపిస్తుందని చెప్పుకోవాలి. మనకి ఎక్కడక్కడ హవేలీ ఘన్పూర్లో అయితే ప్రస్తుతం మాజీ మంత్రి, అక్కడ మాజీ ఎమ్మెల్యే అక్కడ మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు ఉన్నారు. ఎన్డీఆర్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కానీ ఆ ఒక్క ప్లేస్ కాదు, మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సంగారెడ్డి కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం బీభత్సం అనేది సృష్టించింది. దాదాపుగా ఎడతెరిపి లేకుండా ఒక 1-2 అవర్స్లో కురిసినటువంటి వర్షానికి చాలా హెవీగా వరద ప్రవహిస్తుందనేది పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నట్టు కూడా రైల్వే అధికారులు చెప్తారు. రైల్వే అధికారులు ఆ ట్రాక్ను మరీ పునరుద్ధరించేందుకు కూడా పనులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ట్రాక్ వచ్చే వరకు కూడా దాదాపుగా ఇప్పటి వరకు 12 రైళ్లను కూడా అక్కడ నుంచి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 4 రైళ్లను కూడా పునరుద్ధరించినటువంటి, అంటే వేరే రూట్లకు డైవర్ట్ చేశారు. సో ఓవరాల్గా ఒక 10-15 గంటలు గడిస్తే కానీ అక్కడ ట్రాక్ పునరుద్ధరణ జరగదు అనేది ఒకవైపు రైల్వే అధికారులు చెప్తారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో చాలా వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. జలం ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా సీఎం నుంచి కూడా, ప్రభుత్వం నుంచి కూడా ఈ 2 జిల్లాలకు, అదే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులకు, కలెక్టర్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇటు విద్యుత్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా వరద ప్రవాహం కాలనీలకు ప్రవహించడం కావచ్చు, రోడ్డుపై ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా ఉండేందుకు ఉన్నటువంటి సమస్యల్ని క్లియర్ చేసేందుకు, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే అందుతున్నాయి. సో మైనంపల్లి హనుమంతరావు అక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే హవేలీ ఘన్పూర్లో మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో
అక్కడ చిక్కున్నటువంటి 10 మందిని ముఖ్యంగా ఫస్ట్ బయటికి తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ కావాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ హెలికాప్టర్ వస్తుందా లేకపోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళి ఆ 10 మందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనే అంశాలకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదో ఒకటి ఫస్ట్ మనం ఒక పనిని మొదలు పెడితే, సహాయక చర్యలు మొదలు పెడితే వచ్చేటువంటి సహాయం అందుతుంది. సో మనం ఉన్నటువంటి రిసోర్స్ తోటే సహాయక చర్యలు ప్రారంభించాలనేది అక్కడటువంటి మైనంపల్లి చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్గా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 20-25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో మెదక్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైందనే చెప్పుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి ఏడుపాయలు కూడా పూర్తిగా వరద ప్రవాహంతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మెదక్ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి వచ్చే ప్రయాణాలు పెట్టుకోకపోవడమే బెటరు. హైవే పైన కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా పోలీస్ అధికారులకు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నగరవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకుండా ఉంటే సురక్షితంగా ఉండవచ్చు అనేది ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరొక 2-3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రెడ్ అలర్ట్ మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.